క్లియర్గా చెప్పాడు. సోని మన షర్మిలని మా పార్టీలోకి వస్తుంది, మేము ఆహ్వానిస్తున్నాం, ఆవిడకి ఏదైనా ఉన్నత స్థానం ఇచ్చినా మాకు అభ్యంతరం లేదు. అంతే కదా, పార్టీ నాయకత్వం డిసైడ్ చేసినాక గౌతమ్ కూడా వద్దలేదు కదా. అని గురించి మనం గమనించాల్సింది ఏంటంటే, సో షర్మిల యొక్క పాత్ర ఎలా ఉంది అంటే జగన్మోహన్ రెడ్డి విజయంలో ఎంత పాత్ర ఉందో అందులో 10% రేపు కాంగ్రెస్కి ఉపయోగపడుతుంది. 10 కాదులే, ఎక్కువే ఉంటుంది, అంత ఉంటుంది. అంటే ఇప్పటికున్న పరిస్థితులు. ఎందుకంటే ఇప్పుడు 2024లో జరిగే ఎన్నికల్లో 2 ప్రధానమైన పార్టీలే, 2 ప్రాంతీయ పార్టీలు, 2 జాతీయ పార్టీలు. అంటే ఆంధ్రప్రదేశ్ని విభజించడంలో 2 పార్టీలు, జాతీయ కాంగ్రెస్, బీజేపీ, 2 పార్టీల పాత్ర ఉంది. కానీ 2 పార్టీలు ఆంధ్రప్రదేశ్లో నాశనం అయిపోయాయి. అంటే కాంగ్రెస్ నాశనం అయిపోయినా బీజేపీ పెరగలేదు, 10 ఏళ్ళు అయినా బీజేపీ పెరగట్లేదు. కానీ 10 ఏళ్ల తర్వాత పుంజుకునే అవకాశం కాంగ్రెస్ రావచ్చు, ఒక జాతీయ పార్టీ. వైనాట్ కర్ణాటక, వైనాట్ తెలంగాణ, వైనాట్ ఆంధ్ర అనే స్లోగన్ ఉపయోగపడుతుందిగా. కాబట్టి డెఫినెట్గా దాని ప్రభావం రాజశేఖర రెడ్డి అభిమానులు అవనివ్వండి, కాంగ్రెస్ పార్టీతో ఉండిపోయిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కానీ, లేదంటే బీజేపీని వ్యతిరేకించే వర్గాలు డెఫినెట్గా రేపు పొద్దున్నే ర్యాలీ అవుతాయి కాంగ్రెస్ పార్టీలు. అంటే వైఎస్ఆర్సీపీలో ఉన్న 60% మంది ఎవరైతే రేపు పొద్దున కాంగ్రెస్లోంచి వచ్చిన వాళ్ళు అయితే వెనక్కి వచ్చారో డెఫినెట్గా రేపు 2024లో కాకపోయినా 2029లో కాంగ్రెస్ పార్టీ ఒక థ్రెట్ కింద మారుతుంది ఆంధ్రప్రదేశ్. డెఫినెట్గా అవుతుంది. ఇక్కడ ఇక్కడ ఒక ఫ్యాన్ కింద ఉక్కపోతుంది, ఫ్యాన్ తిరగట్లేదు, గాలి లేదు అనుకున్నవాడికి అక్కడ అభయహస్తం రెడీగా ఉంటుంది. అంతే, నో డౌట్, డెఫినెట్గా. కాబట్టి 2024 టార్గెట్ కాకపోయినా 2029కి ఇది ఒక ఫార్మిడబుల్ ఫోర్స్. ఇవన్నీ ఆ గూటి పక్షులే కదా, రేపు పొద్దున తెలుగుదేశం పార్టీకి కూడా గట్టిగా పోటీ వస్తే కాంగ్రెస్ నుంచే రావాలి తప్ప ఇంకేది నుంచి రాదు. అంతే కదా, డెఫినెట్గా. అది వైఎస్ఆర్సీపీ అనేది 2 ముక్కలు అయ్యే పరిస్థితి వస్తే ఒక ముక్క కాంగ్రెస్ బలపడిందంటే ఇంకా వైసీపీకి అది అయిపోయినట్టే, కౌంట్ డౌన్ కనపడుతుంది. అంటే తెలుగుదేశం పార్టీ గత పుట్టుకే కాంగ్రెస్ వ్యతిరేకం. అలాంటి కాంగ్రెస్ వ్యతిరేక పార్టీ ఇవాళ ఆంధ్రప్రదేశ్ విభజన తర్వాత కాంగ్రెస్ నష్టపోతే రేపు పొద్దున రివైవల్కి అదే కాంగ్రెస్ పార్టీ తెలుగుదేశంతో పోటీ పడాలి. డెఫినెట్గా ఆ పార్టీకి 2% నుంచి బీజేపీ కంటే ఎక్కువ సీట్లు వస్తాయని నా నమ్మకం, ఓట్లు ఎక్కువ వస్తాయని నాకు నమ్మకం. రైట్. అయితే ఇప్పుడు మనం కాంగ్రెస్ పార్టీలో షర్మిల గారు రాక మీద ఈ చర్చ ఉంటే ఇక మనం వైసీపీ చర్చకు వెళదాం. మనం వైసీపీలో